సిబ్బంది తాజా వార్త జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 27 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి శేఖర్ ఓడిపోయారు. బ్యాలెట్ బాక్స్ మాయమైందంటూ ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసులు గాల్లోకి 3 రౌండ్ల రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ఇక పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బ్యాలెట్ బాక్స్లను వెల్గటూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రి నుంచి ఎస్పీ ఆధ్వర్యంలో బృందం శాంతి భద్రతలను పర్యవేక్షిస్తోంది. పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతి ప్రశాంత్ ఫోన్ లో అందిస్తారు. ప్రశాంత్, మనం చూస్తున్న మొత్తానికైతే ఆ గ్రామంలో భారీగా పోలీసుల మోహరింపు అయితే జరుగుతుంది. బ్యాలెట్ బాక్సులు పోయాయంటూ కూడా చూస్తున్నాం. అక్కడ ఎలాంటి దృశ్యాలు జరుగుతున్నాయో, భారీ ఎత్తున అయితే గొడవ జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది, ఏంటి? ఇంకా నిన్న ఏదైతే 3వ దశ పోలింగ్ అయిపోయిందో ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఇప్పుడు జగిత్యాలకు సంబంధించి ఇది వెల్గటూరు మండలానికి ఇక పైడిపల్లి గ్రామంలో ఏదైతే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి స్వల్ప మెజార్టీ అంటే 27 ఓట్లతో ఓటమి పాలయ్యారు. దానికి సంబంధించి అక్కడ ఉన్న ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీయే ఈ యొక్క ఓటమికి అంటే బ్యాలెట్ బాక్సులు మాయం చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక ఏదైతే బ్యాలెట్ బాక్సులకు సంబంధించి ఇంకా పూర్తిగా ఇంకొక బాక్స్ ఉన్నప్పటికీ కూడా లెక్కించలేదనేది కూడా ప్రధానమైన ఆరోపణ. దాదాపు 27 ఓట్లు ఒకవేళ బ్యాలెట్ బాక్స్ ను విప్పితే నేను ఓటమి పాలయ్యేవాని కాదు అనేది కూడా ఆయన ఆరోపిస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇక అధికారులు నా దగ్గర నుండి సంతకం కూడా తీసుకున్నారనేది కూడా ఆరోపించడంతో ఇక అక్కడ వెళ్లి అక్కడ ఉన్న స్థానికులతో చెప్పడంతో నిన్న రాత్రి పెద్ద ఎత్తున అక్కడ ఉన్న గ్రామస్తులంతా కూడా ఏదైతే పోలింగ్ కేంద్రం దగ్గర మోహరించిన పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత వెంటనే ఆందోళన చేసిన తర్వాత పోలీసులు కూడా భారీగా మోహరించారు. పోలీసులు భారీగా మోహరించిన తర్వాత కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇటు పోలీసుల పైన అదే విధంగా కొంత పోలీసు వాహనాల పైన కూడా రాళ్లు రువ్వారనేది కూడా ప్రధానంగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక వెంటనే పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. 3 రౌండ్లు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఇక వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు కూడా ఎక్కడెక్కడ చెల్లాచెదురైపోయి అక్కడ నుండి వెళ్లిపోయిన సందర్భం. కానీ అది దాదాపు 3 గంటల వరకు ఈ యొక్క ఉధృత పరిస్థితి కొనసాగిన నేపథ్యంలో ఒక్కసారి ఎస్పీ అక్కడికి వెళ్లి ఎస్పీ బృందం అంతా కూడా శాంతి భద్రతల పర్యవేక్షణ కంట్రోల్లోకి తీసుకొచ్చింది. ఇక 3 గంటల నుంచి ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మాత్రం అక్కడ చోటు చేసుకోలేదు. ఇక బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్లి వెల్గటూరు మండలంలో పోలీస్ స్టేషన్ లో పూర్తిగా ఆ బ్యాలెట్ బాక్సులను ఉంచిన నేపథ్యం కనబడ్డది. ఇప్పటికైతే పూర్తిగా గ్రామం అంతా కూడా పోలీసుల అదుపులోనే ఉంది. మొత్తానికి అక్కడ ఎలాంటి ఇప్పటికైతే ప్రశాంత వాతావరణం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్. ప్రశాంత్.